వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఇస్ ప్రియా వర్మ. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసిపై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో చర్చ కొనసాగుతుంది. గ్లోబల్ అడ్వెంచర్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆసక్తి నెలకొంది. ఇండియన్ సినిమా రేంజ్ ను వరల్డ్ లెవెల్ కు తీసుకెళ్లిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి కోసం ప్రతి చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే బాహుబలిని 2 పార్టులుగా విడుదల చేశారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. దానికి ముందు కొన్ని సినిమాలు 2 పార్టులుగా విడుదల అయినప్పటికీ పాన్ ఇండియా టార్గెట్ చేస్తూ భారీ బడ్జెట్తో నిర్మించిన కథలను 2 సినిమాలుగా విడుదల చేయటం అనే ట్రెండ్ మొదలైంది. బాహుబలి తర్వాత త్రిబుల్ అంటే రౌద్రం, రణం, రుధిరంను ఒక్క సినిమాగా విడుదల చేశారు రాజమౌళి. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిస్తున్న వారణాసిని సైతం 2 పార్టులుగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని ప్రచారము జరుగుతోంది. ప్రస్తుతం ఇండియన్ సినిమా రేంజ్ ను వరల్డ్ లెవెల్ కు తీసుకెళ్లిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి కోసం ప్రతి చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుండి ఇది 2 భాగాలుగా వస్తుందని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. బాహుబలి, పుష్ప వంటి సినిమాలు 2 భాగాలుగా వచ్చి హిట్ అవటంతో వారణాసి కూడా అదే బాటలో సాగుతుందని అంతా అనుకున్నారు. అయితే ఈ విషయంలో రాజమౌళి లేటెస్ట్ గా ఒక హాలీవుడ్ ఇంటర్వ్యూలో ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు వైరల్ అవుతుంది. సినిమా నిడివిపై వచ్చిన సందేహాలను జక్కన చాలా సింపుల్ గా క్లారిటీ ఇచ్చేశారు. ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ సినిమా రన్ టైం సుమారు 3 గంటల వరకు ఉంటుందని ఆయన కన్ఫర్మ్ చేశారు. మొదట్లో ఈ కథను 2 భాగాలుగా చేయాలనే ఆలోచన కొంత ఉన్నప్పటికీ ఆ తరువాత దాన్ని వెంటనే డ్రాప్ చేశామని తెలిపారు. అంటే ఇప్పుడు మనం చూడబోయే వారణాసి కేవలం ఒక్క పార్ట్లో వచ్చే భారీ అడ్వెంచర్ మూవీ అన్నమాట. నిజానికి 3 గంటల సినిమా అంటే ఆడియన్స్ను అంతసేపు కూర్చోబెట్టడం ఒక పెద్ద సవాలని ఇంటర్వ్యూయర్ అడిగారు. దానికి జక్కన్న తనదైన స్టైల్లో సమాధానమిస్తూ కథలోని దమ్ము మీద తనకు పూర్తి నమ్మకం ఉందని హింట్ ఇచ్చారు. త్రిబుల్ తర్వాత వస్తున్న సినిమా కావటంతో వరల్డ్ ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఈ 3 గంటల నిడివి కరెక్ట్ అని రాజమౌళి ఫిక్స్ అయ్యారు. కథను సాగదీయకుండా పక్కాగా ఒకే ఫిల్మ్గా చూపించబోతున్నారట. వారణాసి సినిమా అంటార్క్టికా మంచుకొండల నుండి ఆఫ్రికా అడవుల వరకు సాగే ఒక గ్లోబల్ జర్నీ, పైగా రామాయణం కాలం వరకు వెళ్లే టైం ట్రావెల్. ఇంత పెద్ద స్పాన్ ఉన్న కథను కేవలం ఒకే పార్ట్లో కుదించడం అంటే అది మామూలు విషయం కాదు. పృథ్వీరాజ్, సుకుమారన్ వంటి స్టార్స్ విలన్ రోల్స్లో కనిపించడంతో హీరో విలన్ మధ్య జరిగే మైండ్ గేమ్ సినిమాను చాలా వేగంగా నడిపిస్తుందని తెలుస్తోంది. గ్రాఫిక్స్ కోసం ఒక్కో ఫ్రేమ్కు 20 గంటల సమయం కేటాయించడం చూస్తుంటే క్వాలిటీ విషయంలో జక్కన్న ఎంత పట్టుదలతో ఉన్నారో అర్థమవుతుంది. ఐమాక్స్ స్క్రీన్ పై 3 గంటల పాటు చూడటం అంటే అభిమానులకు ఇది ఒక విజువల్ ఫీస్ట్ లాంటిదని చెప్పొచ్చు. కథను 2 ముక్కలు చేసి సస్పెన్స్ పెట్టకుండా ఒకేసారి కంప్లీట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే రాజమౌళి నిర్ణయం సాహసోపేతమైనదైనా పక్కాగా ఉంది. 2027 ఏప్రిల్ 7న ఈ భారీ చిత్రం వరల్డ్ వైడ్గా గ్రాండ్గా విడుదల కానుంది. ఏదేమైనా వారణాసి పార్ట్ 2 ఉండదు అనే క్లారిటీ రావడంతో ఫ్యాన్స్ ఒక రకమైన ఊరట చెందుతున్నారు. గంటల కొద్దీ నిడివి ఉన్నా సరే రాజమౌళి మార్క్, ఎమోషన్ ఉంటే ఆడియన్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారని చెప్పొచ్చు. ఈ గ్లోబల్ అడ్వెంచర్లో ఇంకా ఎన్ని సర్ప్రైజ్లు ఉన్నాయో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.